నెత్తలు పులుసు చేయడానికి ఉల్లిపాయ కొంచెం గరం మసాలా ఐటమ్స్ వేసుకొని మిక్సీ కొట్టి ఉల్లిపాయ పేస్ట్ని సైడ్కి పెట్టుకుంటాం అండి. ఇప్పుడు నెత్తల్లోని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సైడ్కి పెట్టుకుంటాం. ఇప్పుడు కల్లాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కొట్టిన ఉల్లిపాయ పేస్ట్ని ఆ ఆయిల్లో వేసి వేపుతామండి. తర్వాత అది కొంచెం బ్రౌనిష్ రాగానే దాంట్లో కొంచెం మిరపకాయలు, కరివేపాకు ఇలాంటివి వేసి వేపుతాం. దాని తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత టమాటీల్ని అందులో వేసుకుంటాం. టమాటాలు వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు బెల్లం పులుపుని కొంచెం వేగిన తర్వాత దాంట్లో చింతపండు బెల్లం పులుపు కొంచెం దగ్గరగా అవుతుందండి. దగ్గరికి అయిన తర్వాత తగినంత నీరు వేసుకుంటాం. నీరు వేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత వేసుకుంటాం. తర్వాత ఈ చేపలన్నీ దాంట్లో వేసుకుంటాం అండి. ముందుగా కలిపిన చేపలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టేయడమేనండి. 10 to 15 మినిట్స్ పడుతుందండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అది బాయిల్ అవుతుందండి. అది బాయిల్ అయిందంటే ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే. సో మీరు మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఇది కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.